ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,74,443 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,72,053 క్యూసెక్లు ఉంది. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,23,965 క్యూసెక్లుగా ఉంది. అటు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో 5 గేట్లు ఎత్తి 93,615 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్లు మళ్లిస్తున్నారు. దిగువన విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఇక నీటి మట్టం 12 అడుగులు దాటింది. ఇన్ఫ్లో 64,227 క్యూసెక్లు ఉండగా కాలువలకు 13,477 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 70 గేట్లు 1 అడుగు మేర ఎత్తి 50,750 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పులిచింతల ప్రాజెక్టు వరద ప్రవాహం ఏ విధంగా ఉంది? మొత్తానికి పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. గత 2 రోజుల క్రితం డెడ్ స్టోరేజీలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు కేవలం 3 టీఎంసీల నీరుకే పరిమితమైన పులిచింతల ప్రాజెక్టు 2 రోజుల్లోనే 30 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా ఇప్పటికే 30 టీఎంసీలకు డ్యాంలో నీటి అయితే చేరుకొని ఉంది. ఇక ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పై ఎగువ నుంచి కృష్ణా నది వరద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, అక్కడి నుంచి గేట్లు ఎత్తివేయడంతో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండి అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మొత్తం కూడా ఎత్తి దిగువకు నీరుని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,60,000 క్యూసెక్కుల నీరు వస్తున్న నేపథ్యంలో అధికారులు డ్యాము ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి పులిచింతల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో గత రాత్రి నుంచి అధికారులు అప్రమత్తమై 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని 1,06,000 క్యూసెక్కులను కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి విడుదలను అయితే ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 30 టీఎంసీల నీరు చేరుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే 5 గేట్ల ద్వారా నీరు దిగువకి ఎగువ నుంచి 3,60,000 క్యూసెక్లు నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా నీరు దిగువకు విడుదల చేసినా కూడా లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యం ప్రమాదం ఉంది. గతంలో ఉన్న జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే కొంత నీటిని దిగువకు కృష్ణానదిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 1,06,000 క్యూసెక్కుల నీటిని 5 గేట్ల ద్వారా కృష్ణానదిలోకి పులిచింతల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే
4 లక్షల క్యూసెక్కులు దాటి గనక నీటి విడుదల జరిగితే కృష్ణా పులిచింతల దిగువ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు, గ్రామాల్లో కూడా నీరు చేరే అవకాశం ఉంది. 5 నుంచి 6 లక్షల గనక దిగువకు నీటిని విడుదల కనుక ఒకేసారి జరిగితే ఎక్కడైతే ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాల్లోకి వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం, బట్టిప్రోలు మండలం మండలాల్లోని లంక గ్రామాలు మొత్తం నీట మునిగే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన నీటి మునకను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తాజాగా ముందస్తుగానే నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే గత 3 ఏళ్లుగా పులిచింతల బ్యారేజీలో నీటి నిల్వ లేకపోవడంతో కూడా ఇప్పుడు దాదాపు 3 ఏళ్ల తర్వాత పులిచింతల బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి లభ్యత వస్తున్న నేపథ్యంలో రైతాంగంలో కూడా ఒక రకమైన ఆనందం అయితే నెలకొని ఉంది. 2021లో పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఇరిగిపోయి కొట్టుకుపోయింది. అయితే అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కూడా పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ గత 3 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టులో నీటి నిల్వ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాజాగా పులిచింతల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి మట్టం వస్తున్న నేపథ్యంలో ఈసారి 45 నుంచి 46 టీఎంసీలు కూడా నీటిని నిల్వ చేసేందుకు కూడా అధికారులు తగు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎగువ నుంచి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు దాదాపు ఈ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చే అవకాశం, నిండిపోయే అవకాశం నేపథ్యంలో ముందస్తుగానే విడతల వారీగా నీటిని దిగువకు విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలు, పొలాలు, గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని అధికార యంత్రాంగం కూడా భావించి ఇప్పటికే 1,06,000 క్యూసెక్కుల నీటిని 5 గేట్ల ద్వారా విడుదల చేస్తుంది. విడతల వారీగా గేట్ల సంఖ్యను కూడా పెంచి ఈరోజు మధ్యాహ్నానికి మరికొన్ని గేట్లు కూడా ఎత్తి నీటిని పెద్ద మొత్తంలో కూడా దిగువకు విడుదల చేసేందుకు కూడా అధికారులు ఒక ప్రణాళికనైతే రూపొందించుకుని తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ పులిచింతల ప్రాజెక్టు వద్ద పెదకొరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అదేవిధంగా జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా వచ్చి ఇక్కడ జలహారతి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నీరు దిగువకి నీరు కనుక అధిక సంఖ్యలో వస్తే లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పుడు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కూడా స్థానికంగా ఉన్న అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితి.